So good morning everybody. So in the last class discussing about the alkenes and we have already discussed about the alkadienes also. Can you all hear me ma? Voice is clear for you? Okay. So voice is clear. Okay. So today we are going to have a look on the alkynes. So we have already discussed about the alkenes. These are the hydrocarbons. Actually, alkane is a saturated hydrocarbon, whereas alkenes and alkynes are unsaturated hydrocarbon because of the double bonds and the triple bonds present in it. So we all know that alkanes lo manaku anni kuda single bonds ఉంటాయి. So ఈ సింగిల్ బాండ్స్ ఉండడం వల్ల ఏంటంటే all are sigma bonds. While coming to the alkenes and alkynes, we are having double bonds. Alkenes లో అయితే ఒకటి సిగ్మా ఉంటుంది, ఒక పై బాండ్ ఉంటుంది. And you all know that sigma bond is formed due to the end-to-end overlapping, whereas pi bond is formed by the lateral overlapping. So మనకి alkenes లో అయితే you are having one sigma and one pi bond. అంటే మనకి we have already seen this. And అదే ఇప్పుడు alkynes లో అయితే you are having a triple bond. Triple bond means you are having two single bonds and that is one sigma bond and two pi bonds. All three bonds are present in alkynes. In that one is sigma bond and the other two are the pi bonds. So you are having one sigma bond that is end-to-end overlapping, whereas the other two we are having a sideways overlapping లేదా lateral overlapping అంటాం alkynes లో. So alkynes లో now we are coming to the general formula. Alkanes కి general formula ఏమని చెప్పాము? CnH2n plus 2 అనేది alkanes. And coming to the alkenes, the general formula was CnH2n. And alkynes తీసుకున్నామంటే జనరల్ ఫార్ములా ఏముంటుంది అంటే CnH2n minus 2. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఇస్ మనకి ఒక డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉండాలి అంటే వీ కెనాట్ స్టార్ట్ విత్ ద సింగిల్ కార్బన్. సో అందుకే మనకి ఆల్కేన్స్లో అయితే C1 అనేది ఉంటుంది కానీ CH4 మీథేన్ అనేది ఉంటుంది. బట్ ఇన్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ యూ డోంట్ హ్యావ్ దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ టూ కార్బన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. అప్పుడే వీ కెన్ షో ది డబుల్ బాండ్ ఆర్ ది ట్రిపుల్ బాండ్స్. సో డబుల్ బాండ్స్కి వీఆర్ హ్యావింగ్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడవుతుంది డబుల్ బాండ్కి అయితే C2H4 ఈథీన్ నుంచి మొదలవుతుంది. అదేవిధంగా ఆల్కైన్స్లో CnH2n minus 2 ప్రకారంగా తీసుకుంటే ఫస్ట్ కాంపౌండ్ ఏదవుతుంది ఆల్కైన్స్లో అంటే C2H2 దట్ ఈస్ కార్బన్స్ 2 ఉన్నాయనుకోండి 2n minus 2 ఎంత అవుతుంది 2n అంటే 2 2s are 4 minus 2 అగైన్ 2 అంటే C2H2 ఎసిటిలీన్ అనేది ఫస్ట్ ఆల్కైన్స్లో అవుతుంది. సో ఆల్కైన్స్లో we have seen that the general formula is CnH2n minus 2 వచ్చి ఆల్కైన్స్కి. నౌ ఈ సఫిక్స్ కానీ తీసుకున్నామంటే ఆల్కేన్స్లో మనం ఏమంటాం ANE అని ఉంటుంది లాస్ట్, మీథేన్ ఈథేన్ రూట్ వర్డ్కి ఉంటుంది కదా ప్రోపేన్, ఏన్ అనేది లాస్ట్లో ఉంటుంది. అదే డబుల్ బాండ్స్ ఉన్నింది అనుకోండి లాస్ట్లో మనకి ఏముంటుంది డబుల్ బాండ్స్లో ENE ఈన్స్ అనేది వస్తుంది మనకి. నౌ కమింగ్ టు ది ఆల్కైన్స్ అంటే ట్రిపుల్ బాండ్ ఉండే వాటికి సఫిక్స్ ఏమొస్తుంది అంటే YNE ఆల్కైన్స్. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ది ఎసిటిలీన్. Let me show you this. కనపడుతున్నదమ్మా మనకి ఎసిటిలీన్. కెన్ యూ సీ దిస్ C ట్రిపుల్ బాండ్ C. అదే కార్బన్కి మామూలుగా మనకి వేలెన్సీ అనేది 4 ఉంటుందిమా. అంటే మనకి కార్బన్ చుట్టూ మొత్తం ఎన్ని బాండ్స్ ఉండాలి అంటే 4 బాండ్స్ ఉండాలి. దాంట్లో 3 బాండ్స్ అయితే మనకి ట్రిపుల్ బాండ్లో సరిపోయింది. ఇంకొక బాండ్ ఇటువైపు హైడ్రోజన్ అటువైపు హైడ్రోజన్ ఎసిటిలీన్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ది
బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఆల్కేన్స్. నా స్ట్రక్చర్ తీసుకున్నామంటే లుక్ ఎట్ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ ది కార్బన్. హైబ్రిడైజేషన్ ఏముంటుంది మనకి ఆల్కైన్స్లో అంటే, లుక్ ఎట్ దిస్ స్ట్రక్చర్. బాగా చూడండి, ఏమని చెప్పాను మనము, ట్రిపుల్ బాండ్ అంటానే మనకి ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, సిగ్మా ఎస్పీ బాండ్ అని చూపించారు చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఏమవుతున్నది, కార్బన్ యాక్చువల్లీ హైబ్రిడైజేషన్ జరుగుతుంది కాబట్టి ఎస్పీ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అవి. ఎస్పీ హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ కాబట్టి ఇటువైపు ఉండే కార్బన్కి ఎస్పీ, అటువైపు ఉండే ఎస్పీ హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్ రెండు సిగ్మా బాండ్ ఫామ్ అయ్యి, అందుకని దాన్ని సిగ్మా ఎస్పీ అని చూపించారు ఇక్కడ, సిగ్మా ఎస్పీ. నౌ hybridization of carbon in alkynes ఏంటి అంటే it is sp, and you can see that one of the sp orbitals of each carbon overlap linearly to form a carbon-carbon sigma bond, and the remaining sp orbital of each carbon it overlap with sigma orbital of hydrogen. ఇంకోటి ఉంటుంది కదా మనకి, ఇంకో ఎస్పీ ఆర్బిటల్ అంటేనే మనకి రెండు ఉంటాయి, ఒకటేమో ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అయింది, అండ్ ది అదర్ వన్ అది హైడ్రోజన్తో బాండ్ అవుతుంది. ఇటువైపు సర్కిల్స్ ఉన్నాయి చూడండి ఈ ప్లేస్లో, ఒకటేమో సిగ్మా ఎస్పీ అనేది కార్బన్ది, ఎస్ అనేది హైడ్రోజన్ది, ఎస్ ఆర్బిటల్ అనేది హైడ్రోజన్ది, ఎస్పీ అనేది మనకి కార్బన్ది. సో ద రిమైనింగ్ ఎస్పీ ఆర్బిటాల్ of each carbon overlap with sigma orbital of hydrogen or with one sp3 orbital of an alkyl group depending on the structure of the alkynes. ఒకవేళ ఆ పక్కన ఇంకో కార్బన్ ఉంది అనుకోండి, ఆ కార్బన్తో అటాచ్ అవుతుంది. ఇక్కడ ఇంకా హైడ్రోజన్ ఉంది కాబట్టి మనం ఎగ్జాంపుల్ ఎసిటిలిన్ తీసుకున్నాం కాబట్టి సి ట్రిపుల్ బాండ్ సి, రెండిటికి ఒక్కొక్క హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చూపిస్తున్నాం, ఎస్పీ ఆర్బిటల్ ఒకటేమో సిగ్మా బాండ్తో ఫామ్ అయింది, అండ్ ది అదర్ వన్ మనకి ఏమైంది, సిగ్మా ఆర్బిటల్ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ అవుతుంది. నౌ ఈచ్ కార్బన్ ఈజ్ హ్యావింగ్ 2 p orbitals which do not participate in hybridization. రెండు p orbitals ప్రెజెంట్ ఉన్నాయి కార్బన్లో విచ్ డూ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది హైబ్రిడైజేషన్లో, ఇవి పాల్గొనలేదు. ఇవి సరే మనకి డాటెడ్ లైన్స్లో రెండు p orbitals చూపించాం చూడండి, అవి రెండు అలాగే ఉన్నాయి, అంటే అవి హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయలేదు, దే ఆర్ లైక్ దాట్ ఓన్లీ. ఈ హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అయినటివి మాత్రం మనం డార్క్ లైన్లో చూపించాము, అండ్ ఆర్బిటాల్స్ విచ్ డూ నాట్ పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడైజేషన్ డాటెడ్ లైన్స్లో చూపించినాం. సో ఇవి రెండు ఉన్నాయి మనకి. సో దే ఆర్ ఎక్స్టెండింగ్ ఓవర్ అండ్ బిలో ది ప్లేన్ ఆఫ్ ది మాలిక్యూల్ అట్ రైట్ యాంగిల్స్ టు ది ప్లేన్ ఆఫ్ ది మాలిక్యూల్. సో ఇవి ఎలా బాండ్ అవుతాయంటే బై ది లేటరల్ ఓవర్లాపింగ్ జరుగుతుంది ఆఫ్ దీస్ p orbitals టు ఫార్మ్ 2 pi bonds. సో ఇక్కడ మనకి 2 pi bonds ఫామ్ అయ్యేదానికి లేటరల్ ఓవర్లాపింగ్ అనేది జరుగుతున్నది. సో యూ కెన్ సీ ఓవర్ హియర్ దిస్ లేటరల్ ఓవర్లాపింగ్, ఇక్కడ ఒక పై బాండ్, అక్కడ ఒక పై బాండ్, రెండు పై బాండ్స్ ఫామ్ అయినాయి. ఈ డాటెడ్ లైన్స్ అంటే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ కానటువంటి p ఆర్బిటాల్స్, ఇవి డార్క్, ఇవి హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అయినాయి. ఈ ఎస్పీ దిస్ ఇస్ సిగ్మా బాండ్, ఇవి రెండు పై బాండ్స్. సో దీస్ టూ ఆర్ ది పై బాండ్స్. సో ఇప్పుడు మనకి టోటల్ మీద ఎన్ని ఉన్నాయి, వన్ సిగ్మా బాండ్ అండ్ 2 pi bonds, ఆల్ టుగెదర్ 3 bonds, ట్రిపుల్ బాండ్ బిట్వీన్ ది కార్బన్. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎసిటిలిన్ C2H2, 2 కార్బన్స్ అండ్ ది 2 హైడ్రోజన్స్ టెర్మినల్లో ఉన్నాయి, అండ్ దీస్ టెర్మినల్ హైడ్రోజన్స్ దే ఆర్ ఫార్మింగ్ సిగ్మా బాండ్స్ విత్ ది carbon. So we are having 2 pi bonds and 1 sigma bond over here. Now by the lateral overlapping of those p orbitals, 2 pi bonds are formed between 2 carbon atoms. Thus the alkyne triple bond is made up of 1 strong sigma bond is there and 2 weak pi bonds. This is strong sigma bond, 2 weak pi bonds. Now carbon triple bond is stronger than the carbon double bond, or we can say carbon single bond. Endukante we are having the double bonds and the triple bonds. Obviously it would be incorrect to represent a triple bond by 3 equivalent lines, but for simplicity we do so. Actually 3 lines ఉన్నాయంటే దాంట్లో ఒకటి సిగ్మా, రెండు పై బాండ్స్,
మనం మామూలుగా 3 లైన్స్ చూపిస్తాం. ఆ 3 ట్రిపుల్ బాండ్ చూపించాలంటే ఎలా చూపిస్తాం? కార్బన్ కార్బన్ మధ్యలో 3 లైన్స్ చూపిస్తాం. ఆ 3 లైన్స్లో ఏమని గమనించాలి మనము? ఒక సిగ్మా బాండ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, డబుల్ అయినా ట్రిపుల్ బాండ్ అని. 1 సిగ్మా అండ్ ద రిమైనింగ్ ఏముంటాయంటే పై బాండ్స్ ఉంటాయి. నౌ ది ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్, ఎక్స్రే డైఫ్రాక్షన్స్ కన్నా మనం చూసామంటే అండ్ స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్ వాట్ డస్ ఇట్ రివీల్ అంటే దట్ acetylene has a linear structure. ఈ acetylene C2H2 linear structure ఉంది. CH bond distance is shorter than C triple bond C distance because of the greater sigma character of the former. So just now we have just seen the structure of the acetylene C2H2 where we have seen that there are triple bonds between the carbon carbon. A triple bonds lo kuda it is forming one sigma bond and the other two are the pi bonds. Now if one hydrogen atom is less than the alkynes, they are called alkynyl groups. We call them as the alkynyl groups. If we remove one hydrogen, that is if it is having one hydrogen less, we call it as alkynyl group. For example, if we take C2H2, if we take the nomenclature of these things, acetylene is the common name. According to the IUPAC nomenclature, we call 2 carbons unde what mana maamuluga emantam, root word is eth. Now it is an alkyne, we call it as ethine. And with 3 carbon atoms, we call it as propyne. With 4 carbon atoms, we call it as butyne. And with 5 carbon atoms, we call pentyne, and it goes on. So it depends upon the number of carbon atoms, and the suffix we have to use is YNE అనే సఫిక్స్ వాడాలి. ఆల్కైన్స్లో వాడాల్సిన సఫిక్స్ ఏంటంటే YNE. సో now alkynes are further classified as terminal or non-terminal according to the triple bond is at the end of the chain or in between the chain. ఆ ట్రిపుల్ బాండ్ చివర్లో ఉందా, ఆ చైన్కి చివర్లో ఉందా, మధ్యలో ఉందా? లాస్ట్లో టెర్మినల్ అంటే చివర్లో కార్నర్స్లో ఉండే, లాస్ట్లో ఉండే వాటి టెర్మినల్స్ అంటాం మనం. ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది టెర్మినల్ కార్బన్, అప్పుడు మనం దాన్ని ఏమంటాము అంటే టెర్మినల్ ఆల్కైన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోపైన్. అదే నాన్ టెర్మినల్ ఆల్కైన్స్ వీ కెన్ గివ్ ది ఎగ్జాంపుల్ ఇస్ 2-బ్యూటైన్, మధ్యలో ఉండడం, టెర్మినల్లో కాకుండా మధ్యలో. లెట్ మీ షో యూ ది ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్. Yes, this is propyne, CH3C triple bond CH. అంటే ఒక కార్బన్ ఫస్ట్ ఈ లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి చూసామంటే మొదటి కార్బన్కే ట్రిపుల్ బాండ్ ఉంది. ప్రోపైన్ అంటే టెర్మినల్ ఆల్కైన్, లాస్ట్ కార్నర్లో లాస్ట్ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటే దీన్ని టెర్మినల్ ఆల్కైన్ అంటాం. అది ఎక్కడ చూడండి, CH3C ట్రిపుల్ బాండ్ C అండ్ CH3 అంటే లాస్ట్ కార్బన్ కాకుండా సెకండ్ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంది. వీ కాల్ దిస్ యాజ్ నాన్ టెర్మినల్ ఆల్కైన్స్. We call this as the non-terminal alkynes, and you are having a triple bond in the second carbon. Then let us go for the isomerism. How do these alkynes undergo isomerism? So now alkynes actually they do not exhibit cis-trans isomerism because they are linear molecules. They exhibit only some of the isomerisms like chain isomerism. What is the meaning of chain isomerism? That is, there is a difference in the chain having the same molecular formula. Molecular formula of the compound is same. There is a change in their chain. We call it as chain isomerism. For example, you can see over here 1 pentyne. Number of carbons in unnai chudandi ikkada 1 2 3 4 5 carbons. And the number of hydrogens are 3 plus 2 4 plus 2 6 plus 1 7. So you are having 5 carbons 7 hydrogens of 1 pentyne. We are having the isomerism for this chain isomerism for 1 pentyne is 3 methyl 1 butane. There is a change in the chain over here. You can see here. Dintlo kuda carbons kani if you count how many carbons are there, you will see that there are 5 carbon atoms and number of hydrogens chudandi again it is the same. Here number of hydrogens maniki enni unnayi 8 hydrogen atoms unnayi.
5 carbons, 8 hydrogens. Here also 5 carbons, 8 hydrogens with 3 methyl, 1 butyl. చైన్లో డిఫరెన్స్ ఉంది. అక్కడ మనకంతా టోటల్ స్ట్రైట్ చైన్ ఉంది. ఇక్కడ మళ్ళీ మనం మీథైల్ గ్రూప్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. సో యు ఆర్ హ్యావింగ్ 3 methyl. This type of isomerism where there is a change in their chain structure with the same molecular formula, we call it as chain isomerism. పొజిషన్ ఆఫ్ ది ట్రిపుల్ బాండ్లో మార్పు లేదు, అక్కడే ఉంది ట్రిపుల్ బాండ్. చేంజ్ ఎక్కడుంది అంటే ఆ చైన్లో ఈ 5 కార్బన్స్ ఇక్కడ స్ట్రైట్ చైన్లో ఉన్నాయి, ఇక్కడ ఒకటి కిందికి వచ్చింది కాబట్టి దీన్ని చైన్ ఐజోమెరిజం అంటాం. నెంబర్ ఆఫ్ కార్బన్స్, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ సేమ్గానే ఉన్నాయి. నెక్స్ట్ పొజిషన్ ఐజోమెరిజం. బిఫోర్ దాట్ లెట్ us see ది పొజిషన్ ఐజోమెరిజం. అంటే ట్రిపుల్ బాండ్ పొజిషన్ చూడండి, ఇక్కడ మనకి 4 కార్బన్లు ఉన్నాయి, 1 బ్యూటైన్ అన్నాం. Number of carbons చూడండి, you are having 4 carbons, 6 hydrogens, so 1 butane. అదే ట్రిపుల్ బాండ్ సెకండ్ కార్బన్కి వచ్చింది, we call it as 2 butane. So here it is in the second carbon we are having 2 butane. Now number of carbons and hydrogensలో ఏం మార్పు లేదు, జస్ట్ అక్కడ మనకి ఏముంది ఆ పొజిషన్ ఆఫ్ ది డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ చేంజెస్. అక్కడ మనకి పొజిషన్ ఆఫ్ ద ట్రిపుల్ బాండ్ ఫస్ట్ కార్బన్ కొనింది, వీ కాల్డ్ ఇట్ యాజ్ 1 బ్యూటైన్ అన్నాము. ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉంది, సెకండ్ కార్బన్ కుంది, వీ కాల్ దిస్ యాజ్ ది 2 బ్యూటైన్. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం, ఇలాంటి ఐజోమెరిజంని పొజిషన్ ఐజోమెరిజం. సో పొజిషన్ ఐజోమెరిజంలో ఏంటంటే number of carbons, hydrogens అన్నీ సేమ్గా ఉంటాయి, దట్ ఈస్ వీఆర్ హ్యావింగ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, బట్ ద చేంజ్ ఇస్ ఎక్కడ ఉంటుంది, చేంజ్ ట్రిపుల్ బాండ్ అనేది మనకి ఎక్కడునింది, పొజిషన్ ఆఫ్ ద ట్రిపుల్ బాండ్ ఫస్ట్ కార్బన్ కొనింది, ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ద ట్రిపుల్ బాండ్ ఎక్కడికి వచ్చింది అంటే సెకండ్ కార్బన్కి వచ్చింది. సో వీ కాల్ దిస్ యాజ్ ది 2 బ్యూటైన్. దిస్ ఇస్ ది పొజిషన్ ఐజోమెరిజం. నౌ ఫంక్షనల్ ఐజోమెరిజం. So alkynes exhibit functional isomerism. So example over here is 2 butane. అంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ అనేది ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ, కానీ ట్రిపుల్ బాండ్ని మనం ఏం చేస్తున్నాం, డబుల్ బాండ్గా మారుస్తున్నాం. హియర్ వీఆర్ హ్యావింగ్ 1 ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ ఈస్ కన్వర్టెడ్ ఓవర్ హియర్ డబుల్ బాండ్స్. సో దిస్ ఈస్ 2 butane with 4 carbon atoms and 6 hydrogen atoms. If you see it properly, you are having 4 carbon atoms and 6 hydrogen atoms. It is 2 butane. Whereas here again you are having the 4 carbon atoms ఉన్నాయి, 6 hydrogens ఉన్నాయి, but you are not having a triple bond. Instead of triple bond you are having a double bond. అందుకే ఏమన్నాము, ఫంక్షనల్ గ్రూప్లో చేంజ్ వచ్చింది. అక్కడ మనకు ఫంక్షనల్ ఏంది అంటే ట్రిపుల్ బాండ్, ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే డబుల్ బాండ్. సో ఇట్లాంటి చేంజెస్ వస్తే we call it as functional isomerism. And this is an example for 1,3-butadiene where the number of carbons and hydrogens are same. The difference is there it was triple bond and here you are having a double bond. So any doubts up till here? No, very good. So we have discussed what is the meaning of an alkyne, how is the structure of the alkynes. We have taken the example as the acetylene. ఎసిటిలిన్ స్ట్రక్చర్లో మనం చూసాము హౌ ద సిగ్మా బాండ్ ఈస్ ఫార్మింగ్. ఎసిటిలిన్లో మనకి కార్బన్లో యాక్చువల్లీ మనకి 4 ఉన్నప్పటికీ కూడా హైబ్రిడైజేషన్ ఏమంటే sp హైబ్రిడైజేషన్ మాత్రమే జరుగుతుంది, ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్. మిగిలినవి రెండు మనకి ఏమున్నాయి అక్కడ ఖాళీగా ఉండడం వలన అక్కడ అన్హైబ్రిడైజేషన్ జరిగింది కాబట్టి అవి పై బాండ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మిగిలిన రెండు sp లో ఉండేటివి రెండు, ఒకటి కార్బన్తో సిగ్మా బాండ్ ఫామ్ అయింది, ఇంకోటి కార్బన్ హైడ్రోజన్తో బాండ్ ఫామ్ అయింది అని చూసాం స్ట్రక్చర్లు. దెన్ వీ హ్యావ్ సీన్ 3 different types of isomerisms. ఒకటేమో చైన్ ఐజోమెరిజం. చైన్ ఐజోమెరిజంలో డిఫరెన్స్ ఇన్ ది చైన్, పొడిగాటి చైన్ కాకుండా బ్రాంచ్డ్గా వచ్చిందంటే అప్పుడు మనం దాన్ని చైన్ ఐజోమెరిజం అన్నాం. పొజిషన్ ఐజోమెరిజం అన్నప్పటికీ దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ ఫస్ట్ కార్బన్కు ఉండొచ్చు, సెకండ్, థర్డ్, ఫోర్త్, అలా ఏ కార్బన్కు ఉన్నా కూడా మనకి అక్కడ మాలిక్యులర్ ఫార్ములాలో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో దిస్ ఈస్ ది పొజిషనల్ ఐజోమెరిజం. కమింగ్ టు ది థర్డ్ వన్, ఫంక్షనల్ ఐజోమెరిజం. ఇక్కడ మనకి ఏంటంటే దెర్ ఈజ్ అ
difference in the functional group అంటే ట్రిపుల్ బాండ్ ఉన్నింది, ట్రిపుల్ బాండ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 2 డబుల్ బాండ్స్, 2 డబుల్ బాండ్స్లు ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏమంటున్నాం దాన్ని ఫంక్షనల్ ఐసోమెరిజం అన్నాం. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్. హౌ డు వి ప్రిపేర్ ది ఆల్కైన్స్? సో ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్ ఇస్ బై ది ఎసిటిలైడ్స్ ఆర్ కార్బైడ్స్ అంటాం దాన్ని మనం, కార్బైడ్స్ అంటే బై ది హైడ్రాలిసిస్ ఆఫ్ ఎసిటిలైడ్స్ or carbides with water or dilute acids alkynes are formed. So let me show you the here also how is the acetylides formed. Preparations. Yes, here you can see this is sodium acetylide where R, C, triple bond C and sodium is present. దీన్ని మనం sodium acetylide అంటాం. On hydrolysis what happens? NaOH remove అవుతుంది and H2O లో H ఒకటి ఇక్కడ యాడ్ అవుతున్నది. That is why we are getting this as the acetylene. Sodium acetylide on hydrolysis gives acetylene plus NaOH. In the same way silver acetylides, ఇది సిల్వర్ రెండు వైపులా Ag ఉంది H ప్లేస్లో, మధ్యలో C ట్రిపుల్ బాండ్ C, silver acetylides on hydrolysis it gives CH triple bond CH with the removal of 2 AgOH. అంటే ఎసిటిలైడ్స్ హైడ్రాలిసిస్ అనేది చేయొచ్చు లేదా కార్బైడ్స్ని కూడా హైడ్రాలిసిస్ చేసినా వస్తుంది అన్నారు. ఎసిటిలైడ్స్ అనేది తీసుకోవచ్చు, కార్బైడ్స్ అంటే లైక్ దిస్ CaC2 కాల్షియం కార్బైడ్, CaC2ని ఏమంటారంటే కాల్షియం కార్బైడ్ అంటారు. when calcium carbide on hydrolysis it gives, what does this gives? Acetylene and calcium hydroxide. We get acetylene and the calcium hydroxide. And one more thing, ఇంకో హైడ్రాలిసిస్ కూడా ఉంది. ఈ కాల్షియం కార్బైడ్ how is it getting hydrolyzed అనేది you can see over here. అండ్ మెకానిజం ఏ విధంగా చూపించినారు చూడండి. CaC2లో ఉంటే మనకి ఈ C ట్రిపుల్ బాండ్ C ఫామ్ అయిపోతుంది, H అటాచ్ అయిపోతుంది, కాల్షియం అండ్ ఈ రెండు OHలు రిమూవ్ అయిపోతాయి. ఎలా అంటే కాల్షియం హైడ్రాక్సైడ్గా. సో ఎక్కడి నుంచి మనకి ఈ ఎసిటిలిన్లోని ఎక్కడి నుంచి కార్బన్లు వస్తున్నాయి, కాల్షియం కార్బైడ్స్ నుంచి కార్బన్లు వస్తున్నాయి, H2O నుంచి హైడ్రోజన్స్ వస్తున్నాయి. You are getting C2H2 acetylene form అయింది and the remaining part ఏం మిగిలింది, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH twice remove అయింది. So this is one method of preparation of acetylene. So second method of preparation of acetylene is dehydrohalogenation. నేను అంతకుముందే చెప్పాను, D means removal, గుర్తుపెట్టుకోండి బాగా, అది ఎక్కడ కూడా రిమూవల్. సో వాట్ ఈజ్ వీఆర్ రిమూవింగ్? హాలోజినేషన్ అంటే రెండు హాలోజన్స్ రిమూవ్ చేస్తున్నాం. రెండు హాలోజన్స్ రిమూవ్ చేసినప్పుడు డీహైడ్రోహాలోజినేషన్. హైడ్రోహాలోజన్ అంటే ఒక హైడ్రోజన్ హాలోజన్, ఒక హైడ్రోజన్ హాలోజన్ అంటే రెండు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎక్స్ అనుకోండి, రిమూవల్ ఆఫ్ హెచ్ఎక్స్. ఎన్ని హెచ్ఎక్స్లు రిమూవ్ చేయాలంటే 2 హెచ్ఎక్స్లు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలా రిమూవ్ చేస్తే యూ విల్ ఏదైనా ఒక ఆల్కేన్ నుంచి యూ విల్ గెట్ ఎన్ ఆల్కైన్. సో ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు మనం? when 1,2 dihaloalkanes are treated with alcoholic KOH. Alcoholic KOH అంటే alcoholic potassium hydroxide at 100 degrees Celsius, hydrogen atom and halogen from adjacent carbon atoms is eliminated as hydrogen halide, finally forming the alkynes. సో ఎలా రిమూవ్ అవుతుందంటే పక్క కార్బన్లోని ఒక కార్బన్లో హైడ్రోజను, ఇంకో కార్బన్లో హాలోజన్ రిమూవ్ అవుతుంది. అలా రిమూవ్ అయ్యేటప్పటికి 2 మోల్స్ రిమూవ్ కావాలి. ఒక కార్బన్లో హైడ్రోజన్, ఒక కార్బన్లో హాలోజన్. ఒకసారి రిమూవ్ చేస్తే డబుల్ బాండ్ వస్తుంది, రెండోసారి రిమూవ్ చేస్తే ట్రిపుల్ బాండ్ వస్తుంది. మనకి ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉండే ఆల్కైన్ కావాలి కాబట్టి 2 times రిమూవ్. ఫైనలీ మనకి ఏం ఫామ్ అవుతుంది? ఆల్కైన్స్. ఇది కూడా మనము యూ విల్ సీ, లెట్ మీ షో యూ. ఇప్పుడు ఇక్కడ చూడండి, వెయిట్ ఎ మినిట్.
ఇది మనకి 1,2 డైహాలో ఆల్కేన్. ఒక క్లారిటీగా కనపడుతుంది, ఒక్క యాంగిల్లో పెడుతుంది. వెయిట్ అ మినిట్. ఎస్, ఇక్కడ మనము చూడొచ్చు, ఒక కార్బన్లో ఇక్కడ ఒక హాలోజన్ ఉంది ఎక్స్, ఇక్కడ ఈ కార్బన్లో ఎక్స్ ఉంది. 1,2 డైహాలో ఆల్కేన్స్. డైహాలో అంటే 2 హాలోజన్లు ఉన్నాయి. ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి 2 హాలోజన్స్ ఉన్నాయి. We call this as 1,2 dihalo alkane. When it is treated with alcoholic KOH, removal of HX is there. HX remove ఏం ఫామ్ అవుతుంది? RCH double bond CX and H. Again we are treating it with alcoholic KOH, removal of one more HX. అంటే ఒక హైడ్రోజన్ ఒక కార్బన్ నుంచి, హాలోజన్ ఒక కార్బన్ నుంచి రిమూవ్ అయింది. ఫస్ట్ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. Then again a removal of hydrogen and halogen from the adjacent carbon atoms, you will get the triple bond, that is the alkyne is formed. RC triple bond CH. Once again you see, ఇది మనకి 1,2 డైహాలో ఆల్కేన్. On reaction with the alcoholic KOH, what are you getting? You are getting a HX is removed and there is a double bond between two carbon atoms, that is the vinyl halide is formed, and when one more mole of HX is removed, you will get an alkyne with the C triple bond C. Yes, here is an example for another this thing. So this was the example for dehydrohalogenation. Now another form is dehydrohalogenation of 1,1 dihalides. ఇంతకుముందు మనం పక్క కార్బన్లో హాలోజన్స్ రిమూవ్ చేసినాం, అంటే 1,2 డైహాలోజన్స్. అలా కాకుండా ఒకే కార్బన్ మీద 2 హాలోజన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మనకి ఇప్పుడు ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్ పక్కన ఉండే కార్బన్లో ఒక కార్బన్కి హాలోజన్ ఉంది, పక్క కార్బన్లో హాలోజన్ ఉంది, అండ్ వి రిమూవ్డ్ హెచ్ఎక్స్ ఫ్రమ్ దెన్. అలా కాకుండా ఒకే కార్బన్లో 2 ఉంటే డీహైడ్రో హాలోజినేషన్ ఆఫ్ 1,1 డైహాలైడ్స్ ఎలా ఉంటుందో జస్ట్ విల్ సీ హియర్. ఇక్కడ చూడండి, 1,1 ఆల్కేన్ డైబ్రోమైడ్. ఒకే కార్బన్లోని 2 హాలోజన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కాకపోతే ఒక హెచ్బిఆర్ రిమూవ్ అవుతుంది ఫస్ట్ పై కార్బన్లో, ఇదే విధంగా కింద నుంచి ఒక హెచ్బి. ఇక్కడ కూడా అంతే, పక్క కార్బన్లో ఉన్నా కింద కార్బన్లో ఉన్నా కూడా సేమ్ ప్రొసీజర్. ఇక్కడ కూడా ఫస్ట్ హెచ్బిఆర్ ఒకటి రిమూవ్ అయింది, ఏముంది? డబుల్ బాండ్ ఫామ్ అయింది. అగైన్ ఆల్కహాలిక్ KOHతో రియాక్ట్ చేసాం, దెర్ ఈజ్ అ రిమూవల్ ఆఫ్ హెచ్బిఆర్, యు ఆర్ గెటింగ్ ఎన్ ఆల్కైన్. సీ ది డిఫరెన్స్. ఇక్కడ మనకి ఏమనింది? హాలోజన్స్ అనేది పక్క కార్బన్లో ఉంది. పక్క కార్బన్లో కూడా ఒకసారి హెచ్ఎక్స్ రిమూవ్ అయింది, పక్క కార్బన్లో ఉన్నాయి హాలోజన్ XX 1,2 డైహాలోలో ఫస్ట్ ఒక హెచ్ఎక్స్ రిమూవ్ అయింది, డబుల్ బాండ్, మళ్ళీ ఇంకో హెచ్ఎక్స్. ఇన్ ది సేమ్ వే ఒకే కార్బన్ పైన 2 హాలోజన్స్ ఉన్నా కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతాం. ఆల్కహాలిక్ KOHతో రియాక్ట్ చేస్తే ఒక హెచ్బిఆర్ రిమూవ్ అయింది, ఫస్ట్ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఆల్కైనైల్ బ్రోమైడ్ ఫామ్ అయింది. చూడండి, ఒక హెచ్బిఆర్ కింద వైపు నుండే హెచ్బిఆర్ రిమూవ్ అయిపోయింది, ఒక డబుల్ బాండ్ ఫామ్ అయింది. మళ్ళీ ఇంకోసారి ఆల్కహాలిక్ KOHతో రియాక్ట్ చేస్తే ఇంకో హెచ్బిఆర్ రిమూవ్ అయింది, అండ్ యు ఆర్ గెటింగ్ ఎన్ ఆల్కైన్. ఓకే, నౌ అనదర్ మెథడ్ ఈస్ డీహాలోజినేషన్ ఆఫ్ టెట్రాహాలోఆల్కేన్స్. 4 హాలోజన్స్ ఉన్నా కూడా ఇదే ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ X అంటే ఏంటివి? హాలోజన్. డీహాలోజినేషన్ ఆఫ్ టెట్రాహాలోఆల్కేన్స్. 4 హాలోజన్స్ ఉన్నాయి చుట్టూరు. కాకపోతే ఇక్కడ రియేజెంట్ ఏం వాడతామంటే మనం zinc dust తో. When 1,1,2,2 tetrahaloalkanes treated with the zinc dust in alcohol, you get alkyne. Removal of ZnCl2 takes place, you get an alkyne, RCH, alkyne form అయింది. So this is the example for the 1,1,2,2 tetrahaloalkanes
when treated with zinc dust in alcohol, alkynes are formed. అన్ని హాలోజన్స్ రిమూవ్ అయింది అంటే టోటల్ 4 హాలోజన్స్ రిమూవ్ అయితే మనకేమి బాండ్స్ ఇక్కడ ట్రిపుల్ బాండ్ వచ్చింది ఆర్సి ట్రిపుల్ బాండ్ హెచ్. తర్వాత ఇంకో ప్రిపరేషన్ ఫ్రమ్ ట్రైహాలోజన్ డెరివేటివ్స్. ట్రైహాలోజన్ డెరివేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోరోఫామ్ CHCl3 ఏమంటాం మనం క్లోరోఫామ్. when heated with silver powder, క్లోరోఫామ్ ఆర్ అయోడోఫామ్ కూడా తీసుకోవచ్చు. అయోడోఫామ్ అంటే CHI3 వస్తుంది అప్పుడు ఫార్ములా. క్లోరోఫామ్ అన్నప్పుడేమో CHCl3 ఉంటుంది, అయోడోఫామ్ CHI3. సో క్లోరోఫామ్ when react with the silver you get acetylene C2H2 plus 6AgCl. So these are the methods of preparations of acetylene. So today we have discussed what are alkynes and methods of preparations of alkynes from different compounds. So any doubts in this? No doubts. Okay, wait a minute. Give me your attendance now. 1 minute, I will take down your attendance. ఏమ్మా శరత్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గుడ్. ఈరోజు ఏం తక్కువ అటెండ్ అయ్యేట్టున్నారు. ఈ మన కరెంట్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది స్టార్ట్ చేయడము, అంతే కదా. ఇట్స్ ఓకేలే, నో ప్రాబ్లం. వెయిట్ ఎ మినిట్, ఐ విల్ టేక్ యువర్ అటెండెన్స్, దెన్ యూ కెన్ గో ఫర్ ది నెక్స్ట్ క్లాస్. ఏముందమ్మా మీకు? ఓకే ఓకే, జస్ట్ అ మినిట్, ఐ విల్ స్టార్ట్ ది క్లాస్. అటెండెన్స్ చెప్పేసి ఏం చెప్తాను. ఎంపీసీ